వానికి విచ్చేసినటువంటి బంధువులకును శ్రేయోభిలాషులకును అదేవిధంగా గ్రామస్తులకును గ్రామ పెద్దలకును ఇక్కడ వేదికను అలంకరించినటువంటి దైవజనులకును అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ప్రతి వారికి కూడా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రియులు పెద్దలు గౌరవనీయులైనటువంటి కట్టెంపూడి అబ్రహాము గారు, వారి యొక్క సతీమణి శ్రీమతి ప్రభుకుమారి గారి యొక్క కుమారుడు థియోఫిలాస్, అదేవిధంగా పాలపర్తి జకరియా గారు, వారి యొక్క సతీమణి శ్రీమతి శారమ్మ గారి యొక్క కుమార్తె భువనేశ్వరి యొక్క వివాహము జరిగించుతూ ఉండగా ఈ కార్యక్రమంలో చక్కగా థియోఫిలాస్ అదేవిధంగా భువనేశ్వరి ఇద్దరు కూడా చక్కగా వచ్చి ఇక్కడ కూర్చొని ఉన్నారండి. ఇద్దరు కూడా కిందకే చూస్తున్నారు, ఏందో అర్థం కావట్లా. ఇందాక నుండి నేను వచ్చిన దగ్గర నుంచి గమనిస్తూ ఉన్నాను, ఇద్దరు కూడా ఇక్కడ కిందకు చూస్తూ ఉన్నారు. ఏం అవసరం లేదు, పైకి చూస్తూ చక్కగా హ్యాపీగా కూర్చోవాలని ప్రభు పేడ కూర్చున్నాను. ఈ సమయంలో ఇద్దరు దైవజనుల ద్వారా చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని మనం విని ఉన్నామండి. ఈ సమయంలో నేను కూడా ఒక 2-3 నిమిషాలు వాక్యమును కొన్ని విషయాలు వారికి ప్రకటించి వివాహ కార్యక్రమంలో ముందు కొనసాగడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడైనటువంటి యెహోవా నరుణ్ణి నిర్మించిన తర్వాత స్త్రీని సృజించాడు. ఎందుకు సృజించాడో మనందరికి కూడా తెలుసు. ఎందుకంటే భార్య దొరికిన వానికి మేలు దొరికెను అనే మాట బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. భార్య దొరకపోతే నేను ఎప్పుడు కూడా ఎలాగనే ఆలోచన చేస్తా. భార్య దొరికితే మేలు అని అన్నాడు దేవుడు. మరి భార్య దొరకపోతే ఈ సమయంలో థియోఫిలాస్ చక్కగా వైట్ అండ్ వైట్ వేసి చక్కగా హీరోలాగా ఇక్కడ కూర్చొని ఉన్నాడు. ఆయన జీవితంలోనికి భువనేశ్వరి మేలు రూపంలో ఆయన జీవితంలోనికి రాబోతున్నది. మీరు గమనించండి, ఆదాము ఒక్కడే ఉన్నప్పుడు దేవుడు అతన్ని దీవించేటటువంటి మాటలు దేవుని నోట్లో నుండి దీవించలేకపోయాడు. నీవు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించమనే మాట దేవుడు చెప్పలేకపోయాడు. ఎప్పుడైతే ఆదామును సృజించిన తర్వాత, ఎప్పుడైతే అవ్వను నిర్మించిన తర్వాత దేవుడు వారి ఇరువురిని కూడా పిలిచి ఆశీర్వదించాడు. అలాగనే సహోదరుడు థియోఫిలాస్ అదేవిధంగా భువనేశ్వరి వారి యొక్క జీవితంలో వారి యొక్క కుటుంబంలోనికి మేలు రూపంలో భువనేశ్వరి అద్భుతంగా ఆయన యొక్క జీవితంలోనికి రాబోతున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే భువనేశ్వరి థియోఫిలాస్కి ఎలాగుండాలంటే కిరీటములాగా అన్నాడు. పురుషునికి ఎలాగుండాలంట? కిరీటములాగా ఉండాలంట. అలాగ ఉండాలనేటువంటి విషయాన్ని అలాంటి స్థితిలో భువనేశ్వరి కూడా ఉండాలని ఈ సమయంలో భువనేశ్వరి గారికి తెలియపరుచున్నాను. ఇందాక సహోదరులు జోసెఫ్ గారు కూడా చక్కగా చెప్పారు. ఎందుకంటే వైవాహ జీవితంలో సంఘము క్రీస్తుకు ఎలాగైతే లోబడిందో అదేవిధంగా భార్య కూడా భర్తకు లోబడాలని దేవుడు తన యొక్క గ్రంథం ద్వారా తెలియపరుచున్నాడు. ఒకనొక ఊరిలో ఇలాగనే వివాహం చేసే సమయంలో పాస్టర్ గారు లోబడని చెబుతున్నావు, ఎంతకాలం లోబడమంటామని అడిగింది ఆ అమ్మాయి. ఎన్ని రోజులు లోబడి ఉండాలని అంది. ఎంతకాలం లోబడి ఉండాలని దేవుడు చెప్తున్నాడంటే జీవితాంతము లోబడి ఉండాలని దేవుడు చెప్తున్నాడు. దానికి మరి ఒక ప్రశ్న ఏమి లేదు, అడగకూడదు, జీవితాంతము లోబడి ఉండాల్సిందే. అదేవిధంగా థియోఫిలాస్ కూడా తనకు కాబోచునంటి భార్య భువనేశ్వరిని ఎల్లప్పుడూ కూడా ప్రేమించాలి. ఎలాగ ప్రేమించాలి? దానికి కూడా విషయాన్ని తెలియపరిచాడు పౌలు గారు. క్రీస్తు సంఘాన్ని ఏ విధంగా అయితే ప్రేమించాడో అదేవిధంగా
థియోఫిలాస్ కూడా భువనేశ్వరిని అలాగనే ప్రేమించాలనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు సంఘాన్ని ఎంత ప్రేమించాడు? ప్రాణం ఇచ్చేంత వరకు కూడా ప్రేమించాడు. అంత ప్రేమ భార్య పట్ల పురుషులైనటువంటి ప్రతి వారు కూడా చూపించాలి. థియోఫిలాస్కెళ్ళే చెప్తుంది మనకు కాదని ఎవరు కూడా అనుకోవద్దు. ప్రతి వారు కూడా ప్రేమించాలనేటువంటి విషయాన్ని ఈ సమయంలో మనమందరం కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నదండి. అయితే ఈ సమయంలో ఒక చిన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇలాగనే ఒకానొక గ్రామంలో అబ్రహాం గారు లాగా ఎలాగైతే బిర్యానీ మంచి హడావిడిగా చక్కగా భోజనాలు ఏర్పాటు చేసి హడావిడిగా ఒక గ్రామంలో ఇలాగనే వివాహం జరిగించాడు ఒక ఆయన. వివాహం అయిపోయింది. ఆ నూతనంగా జతపరచబడినటువంటి వధువరులు ఇద్దరు కూడా ఇంట్లో బయట కూర్చొని, ఇంటి పక్కనే బయట కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు కూడా మాట్లాడుకునే సమయంలో వివాహమైనటువంటి కుటుంబం కదా, అనేక మంది బంధువులుండి పిల్లలు కూడా గొడవగా ఉండేటప్పటికి అబ్బాయి అన్నాడు, అమ్మాయికి చెప్పాడు, చెవులో చెప్పాడు, ఇక్కడ మన ఇద్దరు మాట్లాడుకోవడానికి కొంచెం కుదరట్లేదు, కొంచెం వరండాలోకి వెళ్ళి కూర్చున్నాం లేదా రూమ్లోకి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పి అబ్బాయిని తీసుకుని వెళ్ళాడండి లోపల వరండాలోకి. అమ్మాయిని తీసుకుని వెళ్ళాడు. ఇద్దరు కూర్చొని లోపల మాట్లాడుకుంటున్నారు. ఆ మాట్లాడుకునే క్రమంలో అబ్బాయి అమ్మాయిని ఒక ప్రశ్న వేశాడు. ఏమని ప్రశ్న వేశాడంటే, నేను పెద్దలతో పాటు మీ ఇంటికి వచ్చాను చూడటానికి, వచ్చిన సమయంలో ఈ అబ్బాయి నాకు నచ్చాడు నాన్న అని చెప్పి మీ తల్లిదండ్రులతో చెప్పావు కదా, అసలు నాలో ఏం చూసి పెళ్లి చేసుకున్నావు అనే ప్రశ్న అబ్బాయి అమ్మాయిని అడిగాడు. అబ్బాయి అమ్మాయిని అడగగానే అమ్మాయి అంది, ఏమండి అసలు ఎంత అందంగా ఉంది నీ హెయిర్ స్టైలు, చాలా చక్కగా ఉంది నీ హెయిర్ స్టైల్, దాన్ని చూడగానే నాకు నిన్ను వివాహం చేసుకోవాలనిపించింది అని చెప్పి వెంటనే చెప్పేసింది. నేను ఇక్కడ థియోఫిలాస్ గురించి చెప్పట్లా, చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాడు. ఏడు గారి గురించి నేను చెప్పట్లా, ఇంకొక అబ్బాయిని గురించి చెప్తున్నానండి. సరే బాగానే ఉంది. కొద్దిసేపు అయిపోయిన తర్వాత అమ్మాయిల్ని ఏదైనా ప్రశ్న వేస్తే వాళ్ళు ఏమైనా ఊరుకుంటారా? వాళ్ళు ఊరుకోరు. వెంటనే అడిగింది అమ్మాయి కూడా అని ఈ అబ్బాయి కూడా చెప్పాడు. చెప్పగానే వెంటనే అమ్మాయి అంది, ఏమండి నీ హెయిర్ స్టైల్ని చూసి పెళ్లి చేసుకున్నాను కదా, ఒక్కసారి తాగుతానండి దాన్ని అంది. దేన్ని? జుట్టుని తాగుతానంటే అబ్బాయి అన్నాడు వద్దని అంటున్నాడు. పర్లేదు సార్, పర్లేదండి వివాహం అయిపోయింది కదా, ఒక్కసారి తాగుతానండి అవకాశం ఏంటంటే వద్దని చెయ్యి నెడుతున్నాడు. నెట్టే సమయంలో ఈ అమ్మాయి ఏం చేసిందంటే, అసలు దాన్ని చూసే పెళ్లి చేసుకున్నానని చెప్పి గబక్కన జుట్టు పట్టుకుంది. అది ఊడొచ్చింది. ఊరు రాగానే వెంటనే కోపం వచ్చేసింది అమ్మాయికి. అమ్మాయికి కోపం వచ్చేసి వెంటనే ఏమందంటే, బయట మా నాన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి వెళ్ళి చెప్తాను నన్ను మోసం చేసావని చెప్పి ఆ అమ్మాయి వెళ్ళే సమయంలో ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఆగాగా అంటున్నాడు, వద్దు బయటకు వెళ్ళొద్దాను అంటున్నాడు. నేను వెళ్ళాల్సింది వెళ్ళి చెప్పాల్సింది అని చెప్పి ఆ అమ్మాయి వెళ్ళే సమయంలో ఆ అమ్మాయి చేయి పట్టుకోవాలనుకున్నాడు. ఆ అబ్బాయి అనుకోకుండా ఏం చేసింది, జడ పడవు కదా, వెంటనే జడ ఎలాగ వచ్చేటప్పటికి ఆ జడను పట్టుకున్నాడు. పట్టుకోలేక అది కూడా వచ్చింది. ఏమండి వీళ్ళిద్దరూ వేటిని చూసి వివాహం చేసుకున్నారు? బైబిల్ గ్రంథము సామెతల గ్రంథంలో చివరి అధ్యాయంలో చివరి వచనాల్లో దేవుడు ఏమని చెప్తున్నాడు? అందము, మోసకరము, సౌందర్యము, వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడినని దేవుడు చక్కగా మనందరికీ తెలియపరిచాడు. కాబట్టి ఈ దినముల్లో మనం చూడాల్సింది బయట స్వారూప్యాలు కాదు, బయట కనబడే కలర్స్ కాదు, బయట అందాలు కాదు, దేవుని యొక్క గుణగణాలు చూడాలి. అదేవిధంగా దేవుని మందిరానికి వెళ్ళే పిల్లలు కాదా, దేవుని అందరి భయభక్తులు కలిగిన వారా కాదని చూసుకొని వివాహాలు చేసుకోవటము చాలా ముఖ్యమైనటువంటి విషయం. అలాగనే చూసుంటాడు అనుకున్నాను థియోఫిలాస్ గారు. ఏదో ముసి నవ్వులు నవ్వుతున్నాడు. ఏమండి ప్రియ దేవుని బిడ్డలారా, మంచిది. ఎంతవరకు కూడా చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని దైవజనుల ద్వారా చక్కగా మీరందరూ కూడా విని ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో వివాహ కార్యక్రమాన్ని జరిగించడానికి ప్రయత్నం చేద్దాం. చిన్న ప్రార్థన సహోదరులు డానియల్ గారు చేసినట్లయితే వివాహాన్ని జరిగిస్తున్నాం. దేవా, పరిశుద్ధ గ్రంథములో మీరు చెప్పినట్లుగా గుణవతి అయిన భార్య దొరుకుటరుదు,
అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనదని సెలవిచ్చిన మా దేవా నీకు స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో తండ్రి వివాహాన్ని జరిగిస్తూ ఉండగా మీరు మా మధ్య ఉండి వివాహాన్ని ఘనముగాను మర్యాదగాను తండ్రి జరిగించి ఈ బిడ్డల జీవితాలకు మీరే పునాదులు వేసి ఆశీర్వదించుకొని వేడుకుంటున్నాం. వివాహాన్ని జరిగించున్న నీ బిడ్డను మీరు బలపరచుమని క్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. బంధువులుగా విచ్చేసినట్టు మీ అందరికి కూడా ఒక ప్రశ్న వేయిస్తున్నారండి. మన బాపట్ల జిల్లా కోర్సుపాడు మండలం కోర్సుపాడు గ్రామ వాస్తవ్యులైనటువంటి కట్టెంపూడి అబ్రహాం గారి యొక్క కుమారుడు థియోఫిలాస్కు, అదేవిధంగా మన బాపట్ల జిల్లా జే పంగులూరు మండలం తూర్పు తెక్కెళ్లపాడు గ్రామ వాస్తవ్యులైనటువంటి పాల్పర్తి జకరియా గారి యొక్క కుమార్తె భువనేశ్వరి యొక్క వివాహం జరుగుతూ ఉండగా వీరి యొక్క వివాహం జరుగుతున్న క్రమంలో అభ్యంతరాలు కానీ ఆక్షేపణలు కానీ ఏమైనా ఉన్నట్లయితే ముందుగానే మాకు తెలియపరచాలని ప్రభు పేట మిమ్మల్ని అందరినీ కూడా అడుగుచున్నా. థియోఫిలాస్ అదేవిధంగా భువనేశ్వరి యొక్క వివాహం జరిగే క్రమంలో ఎలాంటి అభ్యంతరాలు కానీ ఆక్షేపణలు కానీ ఏమైనా ఉన్నట్లయితే కూడా లేపండి. రైట్ సార్, మీకు మన బాపట్ల జిల్లా జే పంగులూరు మండలం తూర్పు తెక్కెళ్లపాడు గ్రామ వాస్తవ్యులైనటువంటి పాల్పర్తి జకరియా గారి యొక్క కుమార్తె భువనేశ్వరిని వివాహం చేసుకునే విషయంలో ఏమైనా అభ్యంతరాలు కానీ ఆక్షేపణలు కానీ ఏమైనా ఉన్నాయండి? ఏమీ లేవు. తెగ నవ్వుకున్నాడు, ఏమో అర్థం కావట్లేదు. మంచిదండి. అదేవిధంగా భువనేశ్వరి గారిని కూడా అడిగి తెలుసుకుందాము. అమ్మ భువనేశ్వరి, మన బాపట్ల జిల్లా కోరిస్పాడు మండలం కోరిస్పాడు గ్రామ వాస్తవ్యులైనటువంటి కట్టెంపూడి అబ్రహాం గారి యొక్క కుమారుడు థియోఫిలాస్ను వివాహం చేసుకునే విషయంలో అభ్యంతరాలు కానీ ఆక్షేపణలు కానీ ఏమైనా ఉన్నాయమ్మా? రైట్, అమ్మాయి కొంచెం గట్టిగా చెబుతుంది. మంచిది. అయితే ఈ సమయంలో వివాహ కార్యక్రమం ఇంకా ముందుకు వెళ్ళబోయే ముందుగా సహోదరుడు అబ్రహాం గారు వారి యొక్క సతీమణి, జకరియా గారు వారి యొక్క సతీమణి మేము పిలవగానే రావటానికి మాకు అందుబాటులో ఉండాలని ప్రభు పేట కోరుచు ఉన్నా. ఈ స్త్రీని నీ పెండ్లి భార్యలుగా చేసుకుందువా? చేసుకున్నాను. గట్టిగా చెప్పండి. చేసుకున్నాను. పోలీసువాడు మొత్తం కనబడుతుంది. మొత్తానికి ఏమను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఏమిని కాపాడి మీరిద్దరు బ్రతుకు కాలమంతయు ఏమికే పెండ్లి భర్తవయ్యుందువా? ఏమై ఉంటావండి? భర్తనయ్యుంది. రైట్, అమ్మాయికి ఇవ్వండి. భువనేశ్వరి, దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు ఈ పురుషుని నీ పెండ్లి భర్తనుగా చేసుకుందువా? దగ్గరికి పెట్టుకుందాం. ఈయన్ను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈయన కాపాడి మీరిద్దరు బ్రతుకు కాలమంతయు ఈయనకే భార్య ఎందువా? ఏమై ఉంటావమ్మా? రైట్. చక్కగా ఇద్దరు కూడా మంచి స్టేట్మెంట్లు ఇచ్చారు. కాబట్టి ఈ సమయంలో దైవజనులు సహోదరులు అబ్రహాం గారు వారి యొక్క సతీమణి, అదేవిధంగా తెక్కెళ్లపాడు గ్రామ వాస్తవ్యులు పెద్దలు జకరియా గారు వారి యొక్క సతీమణి ఇద్దరు కూడా దయచేసి ఇక్కడికి రావాలని ప్రభు పేట కోరుచు ఉన్నా. కాబట్టి చేతులు పట్టించడానికి పెద్దలుగా వీరు వచ్చారు కాబట్టి వారి యొక్క అభిప్రాయాన్ని కూడా అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అబ్రహాం గారు, మన
తూర్పు తక్కెలపాడు గ్రామ వాస్తవ్యులైనటువంటి జకరియా గారి యొక్క కుమార్తె భువనేశ్వరిని మీ కుమారుడు థియోఫిలాస్ ఇచ్చి వివాహం చేసే విషయంలో ఏమైనా అభ్యంతరాలు కానీ ఆక్షేపణలు కానీ ఏమైనా ఉన్నాయండి? ఏమి లేవండి, నో డౌట్ అబౌట్. అబ్బో, ఇంగ్లీష్ తెగ మాట్లాడతాడు, మాకైతే ఇంగ్లీష్ అర్థం కాదు. రైట్. అమ్మ, మీ అభిప్రాయాన్ని కూడా అడిగి చెప్పండి. అభ్యంతరాలు కానీ ఆక్షేపణలు కానీ ఏమైనా ఉన్నాయమ్మా? ఏం లేవు కదా. రైట్. జకరియా గారు, అబ్రహాం గారు వారి యొక్క స్టేట్మెంట్ తెలియపరిచారు. వారికి కుమారుడికి మీ కుమార్తెను వివాహం చేసే సమయంలో ఎలాంటి అభ్యంతరాలు కానీ ఆక్షేపణలు కానీ ఏమి లేవని తెలియపరుచున్నారు. అదేవిధంగా కోరిస్పాడు గ్రామ వాస్తవ్యులైనటువంటి అబ్రహాం గారి యొక్క కుమారుడు థియోఫిలాస్కు మీ కుమార్తె భువనేశ్వరిని ఇచ్చి వివాహం చేసే విషయంలో అభ్యంతరాలు కానీ ఆక్షేపణలు కానీ ఏమైనా ఉన్నాయండి? ఏం లేవా? కొంచెం ఏమీ లేవు. రైట్, మంచిదండి. ఇద్దరు కూడా అబ్బాయి యొక్క కుడి హస్తాన్ని మీరు పట్టుకోండి, అమ్మాయి యొక్క కుడి హస్తాన్ని మీరు పట్టుకోండి. అమ్మాయి శారమ్మ గారు పట్టించండి. థియోఫిలాస్ నవ్వాలి. థియోఫిలాస్ అంటే థియోస్ అంటే గాడ్. గ్రీక్ వర్డ్ లో థియోస్ అంటే గాడ్ కాబట్టి జాగ్రత్తగా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవాలి, దేవుని ప్రేమను కనపరచాలి. రైతు కూడా వారి యొక్క తల్లిదండ్రులు కూడా వచ్చి చక్కగా చేతులు పెట్టించారు. మంచిదండి. వారు వైవాహిక జీవితంలో మంచి సలహాలు మాత్రమే మీరు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అధికారం మాత్రము చలాయించడానికి వీలు లేదు. కాబట్టి దీన్ని మేం కాదు, దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి వారి యొక్క వైవాహిక జీవితంలో చక్కని ఆలోచనలు, చక్కని తలంపులను వారితో మీరు షేర్ చేసుకోవాలని ప్రభు పేరు కోరుచు ఈ సమయంలో మీరు వెళ్ళిపోవచ్చు అని దేవుని యొక్క పేరిట మిమ్మల్ని కోరుచు ఉన్నాను. రండి, జాగ్రత్త చెప్పమ్మా. కట్టెంపూడి థియోఫిలాస్ అను నేను భువనేశ్వరి అను నిన్ను ఇది మొదలుకొని మన జీవితము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి ఆదరించి ఘనపరిచి నేను బ్రతుకు కాలమంతయు నీకే పెండ్లి భర్తనై ఉందునని ఈ చొప్పున జరిగింతునని థియోఫిలాస్ గారు ఎటువైపు చూస్తున్నా, నాకలు చూస్తున్నా. జరిగింతునని దేవుని ఎదుటను సంఘము ఎదుటను సంఘ పెద్దల ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఈ ప్రమాణం ఎంతకాలం అండి? జీవితాంతం. రైట్, గుర్తు పెట్టుకున్నాడు జాగ్రత్తగా. బాగా బట్టి కొట్టినట్టున్నాడు, తప్పులు కాకుండా. రైట్, అమ్మాయికి ఇవ్వండి. నువ్వు కూడా జాగ్రత్త చెప్పమ్మా. అమ్మ, స్త్రీల్లో ఎవరైనా ఒకరు రండి పాపకు సహాయం చేయడానికి. కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి ఆదరించి ఘనపరిచి నేను బ్రతుకు కాలమంతయు నీకే పెండ్లి భార్యనై ఉందునని ఈ చొప్పున జరిగింతునని. అమ్మా, ఎవరి వైపు చూసి చెప్తున్నావు? రైట్. ఈ చొప్పున జరిగింతునని దేవుని ఎదుటను సంఘము ఎదుటను సంఘ పెద్దల ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. చాలు, మంచిదండి. వండర్ఫుల్ గా చెప్పారండి. ఈ ప్రమాణం ఎంతకాలం అమ్మా? జీవితకాలం. రైట్.
చక్కగా ఇద్దరు కూడా వారి యొక్క ప్రమాణాలు ఏదైనా తీసుకొచ్చారండి. తీసుకొచ్చాను. మంగళసూత్రం. మంగళసూత్రం తీసుకొచ్చారా? తీయండి. రైట్. రండి అంజీ గారు రండి. మాణిక్రావు గారు, అంజీ గారు రండి త్వరగా. ప్రార్థన చేస్తున్నామండి. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా దేవ, పెండి కుమారుడు మంగళసూత్రాన్ని కట్టుచుండగా దీవించి ఆశీర్వదించుమని క్రీస్తు యేసు పుణ్యనామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ మంగళసూత్రం నిన్ను నా పెండ్లి భార్యనుగా స్వీకరించుతున్నాను. స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సాయంకాల సమయంలో మా ప్రియ సహోదరులు, మీ దీనదాసులు, దైవ సేవకులు కట్టెంపూడి అబ్రహాం గారి యొక్క కుమారుడు థియోఫిలిస్, అదేవిధంగా తండ్రి మా యొక్క ప్రియ సహోదరులు ఈ పెక్కెళ్లపాడు గ్రామ వాస్తవ్యులైనటువంటి పాలపర్తి జక్కరయ్య గారి యొక్క కుమార్తె భువనేశ్వరి, వీరిద్దరి వివాహాన్ని ఘనముగా మర్యాదగా మీరే జరిగించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు దేవా.
మీరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు, బలవంతుడైన దేవుడు నాయన. మీ కార్యములు ఎంతో గొప్పవి, అవి మేము ఊహించలేము తండ్రి. బిడ్డల మధ్య మీరుండి చక్కని వివాహాన్ని మీరు జరిగిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. మీ చేతులు చాపి తండ్రి పరలోకము నుండి ఈ చిన్న బిడ్డల వైపు చాపిన ఆయన బిడ్డలను ఆశీర్వదించమని వేడుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవా, బిడ్డలను ఆశీర్వదించండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూడురాలు తన చేతులతో తన ఇంటిని పెరికివేయనని సెలవిచ్చినావు తండ్రి. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటమని సెలవిచ్చావు దేవా. బిడ్డలిద్దరిని కూడా మీరు ఆశీర్వదించి ఒకరికొకరు లోబడి ఒకరి మాటకు ఒకరు జవదాటకుండా నాయన భార్య భర్తల యొక్క దాంపత్య జీవితంలో ఎలాంటి విషయాల్లో తొట్టిల్లిపోకుండా వారిని మీరే ఆశీర్వదించి దీవించండి. భూమి మీద తండ్రి బిడ్డల ద్వారా సంతానమును కూడా తండ్రి ఏర్పాటు చేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా. పెళ్లి కుమారుని యొక్క తండ్రి గారు వారి యొక్క కుటుంబము తరపున వచ్చిన బంధువులను రక్త సంబంధీకులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. పెళ్లి కుమార్తె తండ్రి గారి యొక్క గృహము నుండి వచ్చిన బంధువులు రక్త సంబంధి ప్రభువును నీ ప్రేమ కుమారుడైన క్రీస్తు యేసయ్య పుణ్యనామములో ప్రతిమలాడి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము ఎప్పుడునూ ఎల్లప్పుడూ చేరి వచ్చిన బిడ్డలందరికీ నూతనముగా జతపరిచిన వధువులకు తోడయుండునుగాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను. మీ అందరికీ మేము రుణపడి ఉన్నాము. మమ్మల్ని ఆదరించినందుకు, మీ ప్రేమకు మేమందరము చాలా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన
సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా కట్టబడిన కాపురం అనురాగ గోపురం కట్టబడిన కాపురం అనురాగ గోపురం ఈ పరిణయం యెహోవా నిర్ణయం ఈ పరిణయం యెహోవా నిర్ణయం మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా
కట్టబడిన కాపురం అనురాగ గోపురం, కట్టబడిన కాపురం అనురాగ గోపురం. ఈ పరిణయం యెహోవా నిర్ణయం, ఈ పరిణయం యెహోవా నిర్ణయం. వరుడైన క్రీస్తు వధువైన సంఘమును ఎంతగానో ప్రేమించి ప్రాణమునే అర్పించే. వరుడైన క్రీస్తు వధువైన సంఘమును ఎంతగానో ప్రేమించి ప్రాణమునే అర్పించే. అటువలనే పురుషుడు కూడా తన స్వంత దేహమూలే, అటువలనే పురుషుడు కూడా తన స్వంత దేహమూలే భార్యను ప్రేమించవలెనని యేసయ్య ఏర్పరచినది, భార్యను ప్రేమించవలెనని యేసయ్య ఏర్పరచినది. ఈ పరిణయం యెహోవా నిర్ణయం, ఈ పరిణయం యెహోవా నిర్ణయం. మమతానురాగాలే మాలలుగా, సమతానుబంధాలే ఎల్లలుగా, మమతానురాగాలే మాలలుగా, సమతానుబంధాలే ఎల్లలుగా. కట్టబడిన కాపురం అనురాగ గోపురం, కట్టబడిన కాపురం అనురాగ గోపురం. ఈ పరిణయం యెహోవా నిర్ణయం, ఈ పరిణయం యెహోవా నిర్ణయం. కుమారుడు క్రీస్తు శిరసైన తండ్రికి అన్ని వేళలందు విధేయత చూపే. కుమారుడు క్రీస్తు శిరసైన తండ్రికి అన్ని వేళలందు విధేయత చూపే. అటువలనే స్త్రీ కూడా శిరసైన పురుషునికి, అటువలనే స్త్రీ కూడా శిరసైన పురుషునికి అన్నిటిలో విధేయురాలిగా ఉండునట్లు ఏర్పరచినది, అన్నిటిలో విధేయురాలిగా ఉండునట్లు ఏర్పరచినది. ఈ పరిణయం యెహోవా నిర్ణయం, ఈ పరిణయం యెహోవా నిర్ణయం. మమతానురాగాలే మాలలుగా, సమతానుబంధాలే ఎల్లలుగా, మమతానురాగాలే మాలలుగా, సమతానుబంధాలే ఎల్లలుగా. కట్టబడిన కాపురం అనురాగ గోపురం, కట్టబడిన కాపురం అనురాగ గోపురం. ఈ పరిణయం యెహోవా నిర్ణయం, ఈ పరిణయం యెహోవా నిర్ణయం. మమతానురాగాలే మాలలుగా, సమతానుబంధాలే ఎల్లలుగా, మమతానురాగాలే మాలలుగా, సమతానుబంధాలే ఎల్లలుగా. కట్టబడిన కాపురం అనురాగ గోపురం, కట్టబడిన కాపురం అనురాగ గోపురం. ఈ పరిణయం యెహోవా నిర్ణయం, ఈ పరిణయం యెహోవా నిర్ణయం. Frozen
దైవమే తన చిత్తముగా చేసేగా ఘనమైనదిగా ముడిపడే దృఢమైనదిగా విడిపడే వీలు లేనిదిగా కలలకే సాకారముగా ఒకరికొకరు ఆధారముగా తల్లి స్థానంలో భార్యనుగా తండ్రి స్థానంలో భర్తనుగా నాదనే స్వార్థము విడగా మనదనే బంధము జతగా ప్రతిదినం తీగెలు లతగా అల్లుకుపోయే చందముగా పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం ఇహలో కాలలో శూన్యం ఉండగా దైవం తలచిన బంధం పెళ్ళిగా మారినుగా పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం రెండు కళ్ళు వేరు వేరు శిరమునందు వేరు పారు దృశ్యమేది చూపిస్తున్న చూపులు రెండు జతగా చేరు రెండు కాళ్ళు వేరు వేరు ఒక్క పదమునందు చేరు అడుగు ముందు వెనుకవుతున్న గమ్యం మాత్రం కలిసే చేరు ఇరువురొక్కటై ఏకదేహమై దైవ కుటుంబము కావాలని తానే జతపరిచెనుగా దేహ సుఖముకే మనువు కోరక దేవతనయులను పెంచాలని దైవం నియమించెనుగా ఆది బంధమే ఆలుమగలుగా అన్ని బంధములను కలిపే మూలమై మారెనుగా పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం వరుని కొరకు వధువు సంగము సిద్ధపరచబడితే అందము ఏకదేహమంటే అర్థము క్రీస్తుతో సంగము అనుబంధము లోబడుటయ వధువుకు ఘనము వరుని ప్రేమ వధువు స్వాస్థ్యము కళంకము ముడతలు లేని పవిత్రమైన ప్రభువు శరీరము తనకు తానుగా వధువు కోసమే సమస్తమును అర్పించిన ప్రియవరుడే ప్రాణ ప్రియుడు మోసగించక మాట దాటక వరుని అడుగు జాడలో నడిచే ప్రాణేశ్వర్యావతో గొప్పదైన పెళ్లి మర్మము క్రీస్తు వధువుకే సాదృశ్యము ఛాయారూపము పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా
తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. ఇహలో కాలలో శూన్యం ఉండగా దైవం తలచిన బంధం పెళ్లిగా మారినుగా. పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. గబబద బబగ గబబద దబబ గబబదని నిజదాని ప పవని జగరే గరి గరి సనిరి గరి గమ గరి సనిరి సని ధాని సా నిని సని 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 దబ గమ బద భగవని దబ మగమ మగమ ని జగరి సని సని ని సరి గమ మ గబ మగమ గరి సని సగరి సని రి సదా పదని ని సా. ఏనాటిదో ఈ బంధము పరమ ప్రభుని సంకల్పము. ఈనాటిదో ఈ బంధము పరమ ప్రభుని సంకల్పము. ఇది దేవాది దేవుడిచ్చిన సాటి అయిన సహాయము. ఇది దేవాది దేవుడిచ్చిన సాటి అయిన సహాయము. వివాహం అమోఘం అందరికీ ఆమోదం అందరికీ ఆనందం. అత్యంత సంతోషం విడదీయని బంధం విడదీయని సంబంధం. Happy married life, happy married life. We wish you happy, happy married life, happy married life.
ఎన్నడూ విడిపోరాదని కలిసి జీవించమన్నాడు, కలిసి జీవించమన్నాడు. వివాహం అమోఘం, అందరికీ ఆమోదం, అందరికీ ఆనందం. అత్యంత సంతోషం, విడదీయని బంధం, విడదీయని సంబంధం. హ్యాపీ మ్యారీడ్ లైఫ్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్, we wish you happy, happy married life, happy married life, happy married life, we wish you happy, happy married life. కళ్యాణం కమనీయం, కలలే పండిన ఈ దినం, అభిమానం పెల్లుబికి విచ్చేసిన ఈ బంధుగణం. మీ మనసుల్నే ముడివేసే ముచ్చట చూసే మధుర క్షణం, అనుబంధాలే పెనవేసే అలలయ్యగసిన సుందర వీక్షణం. వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం, తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం. వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం, తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం.